హాయ్ హలో గాయ్స్, ఈరోజు మనం సమ్మర్లో అందరూ సమ్మర్ ఫ్రూట్ తాటికాయలు చూపిస్తున్నారు కదా. సమ్మర్లో ఇంకొక వెరైటీ ఫ్రూట్ కూడా దొరుకుతుంది. అది ఏంటంటే ఈత పళ్ళు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. అవి కొయ్యడానికి వచ్చాం. వాతావరణం చాలా చల్లగా ఉంది. 4 days తుఫాన్ అని చెప్పారు కదా. ఈ తుఫాన్లో ఏంటంటే మేము ఈత పళ్ళు కొయ్యడానికి వచ్చాము. మా బావాలు వెళ్తున్నారు. చెట్టు చూపిస్తాను ఒకసారి. ఇగో కనిపిస్తున్నాయి ఇక్కడ, అక్కడ ఉన్నాయన్నమాట. మీకు జూమ్ చేసి బాగా చూపిస్తాను. ఈతపళ్ళు కోసి చూపిస్తాను. అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పెద్ద సంచి తెచ్చాం. దీనిండా కోసుకెళ్తాం ఇప్పుడు మేము. మీకు ఒక వీడియో మొత్తం చూడండి. చాలా హైట్లో ఉన్నాయి. మేము తెచ్చిన వంకత్తి కన్నా ఇవి చాలా హైట్లో ఉన్నాయి అన్నమాట. కొంచెం కొయ్యడం కష్టమే. వర్షం మొదలైపోయింది. కనిపిస్తున్నాయా మీకు? గెల్ల అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వర్షం పడుతుందో పక్క విపరీతంగా. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ చాలా యూజ్ అవుతుంది మాకు. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈత పళ్ళు అనేది చాలా టేస్టీ అనమాట. ఇవి కూడా చాలా మంచివి హెల్త్కి కూడా. వర్షం అయితే పడిపోతుంది, మీకు కనిపిస్తుంది కదా. సరిపోద్ది. సో గైస్, కొరత మాత్రం చాలా ఎక్కువ ఉంది. వర్షం ఇప్పుడు పడింది అనమాట. వర్షం పడుతుంది ప్రస్తుతానికి. అయినా సరే మేము వదిలిపెట్టలేదు అనమాట. గుచ్చిపోతాయేమో. అక్కడ ఎట్టి తీసుకుందాం, పక్కనట్టు అలాగా. రెండు ఒకలా ఉన్నాయి.
అది కోసే తీద్దిగండి. చూసారు కదా, అది మొత్తానికి మేము ఎత్తపళ్ళు కోస్తాం. కావాల్సినన్ని దీని అయితే చాలా ఉన్నాయి. చూసారా ఎన్ని ఉన్నాయో, చెట్టు చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. ఇంకా పొరుగు కావలేదన్నమాట ఇవి. ఇక్కడ ఎత్తు చెట్లు చాలా ఎక్కువ ఎత్తు చెట్లు ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారా? సో గైస్, ఈ ఎత్తపళ్ళు అయితే మొత్తం తెంపేసాం. కొన్ని అక్కడక్కడ ముగ్గాయి. పళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి, లైట్గా పొరుగుతాయి అనమాట. ఉదయానికి మొత్తం ముగ్గిపోతాయి. లైట్గా ముగ్గింది, చాలా టేస్ట్ ఉంది. ఈ ముగ్గిపోతే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఎలా ముగ్గు పెట్టాలో కూడా చూపిస్తాను. మీరు కూడా దగ్గరలో ట్రై చేయండి. ఓకే.